టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన 4 కోడింగ్ హ్యాబిట్స్ ఇలా ఉండాలి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఈ హ్యాబిట్స్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది సర్వే కావడం. ఫస్ట్ అయితే నేను కొద్దిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏం కావాలో చూస్తాను ఒకసారి. ఎప్పటికైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒకటి లర్నింగ్, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక్కసారి ఐటీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నేను ఇక్కడ కోడింగ్ టిప్స్ చెప్తాను అనుకుంటా, కానీ ఇది ఒక ఎక్స్ట్రా. ఓకే, ఐటీ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉందామనుకున్న వాళ్ళు, సర్వైవ్ అవుదామనుకున్న వాళ్ళు, మనం రోజు చేసేది ఏంటండి చెప్పండి? లైఫ్లో రోజు సర్వైవ్ కావడానికి ట్రై చేస్తారు. సర్వైవల్ కోసమే కదా మనం రోజు చేసి డబ్బులు సంపాదించేందుకు, సర్వైవ్ కావడానికే కదా. ఇప్పుడు ప్రతిదీ బయటకు వెళ్తే డబ్బులు కావాలంటే దానికి జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ పెట్టాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా డబ్బులు సంపాదించాలంటే, సర్వే కావాలంటే. సో నేను ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతాను. ఎప్పటికప్పుడు దీనిలో అప్డేట్ అవుతుంటే, మనకు కొత్త నేర్చుకుంటే మనం అప్డేట్ అవుతుంటే మన జాబ్ ఎటుపోదు. ఒకటి. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన కోడ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రేపు ఏదైనా మనకు కంపెనీలో చెప్పేటప్పుడు అంటే వర్క్ చేసేటప్పుడు మన వర్క్లో ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా దాన్ని ప్రాబ్లం చేసేటట్టు ఉండాలి. అందుకే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అందుకే మనకు సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? యాప్టిట్యూడ్ రౌండ్ ఎందుకు కండక్ట్ చేశారు? ఫస్ట్ రౌండ్ ఇదే ఉంటుంది. ఈ రౌండ్లో వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోయినట్టే. ఎందుకు? అసలు మన దగ్గర లాజికల్ థింకింగ్ ఉందా? సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఉందా? అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందా ఏం దగ్గర అని టెస్ట్ చేస్తారు. ఓకే, చూద్దాం ఇప్పుడు ఆ కోడింగ్ టిప్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. 4 కోడింగ్ హ్యాబిట్స్ ఏమేమి ఉండాలి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. ఫస్ట్, మేక్ యువర్ కోడ్ రీడ్ లైక్ ఏ బుక్. మన కోడ్ ఎలా ఉండాలంటే ఒక బుక్ లాగా ఉండాలి. మనం బుక్ ఎట్లా చదివేటప్పుడు ఎంత స్ట్రక్చర్గా ఉంటుందో మంచిగా. ఇప్పుడు మీరే చూడండి, కాలేజీలో ఉన్నప్పుడు కూడా కోడ్ రాస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు మేడం చెప్పినప్పుడు, లెక్చరర్ ముందు, ప్రొఫెసర్ ముందు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత చూడండి, మీ కోడ్ మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే ఒక అండర్స్టాండింగ్ అయ్యేటట్టు మీరు కోడ్ని రాసుకోవాలి. ఒక బుక్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బుక్లో ఎంత బాగా నీట్గా రాసి ఉంటుందో అలా మీరు మెయింటైన్ చేయాలి. బుక్ని చూస్తే మనం చదవాలనిపించాలి. ఇప్పుడు బుక్ని చూస్తే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే చాలామందికి సార్ బుక్ చదివితే బుక్ని చూస్తే నిద్ర వస్తుంది అంటారు కదా, అలా కాదు. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది, చూస్తే ఎంత ఇంప్రెసివ్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ మేక్ యువర్ కోడ్ రీడ్ లైక్ ఏ బుక్. ఇప్పుడు ఆ పీపీటీ నేను చదివితే అదే ఉంటుంది. థింగ్స్ లైక్, ఇప్పుడు యూ షుడ్ మేక్ యువర్ కోడ్ అండర్స్టాండబుల్ టు ఎనీ వన్ రీడింగ్ ఇట్. ఎవరికైనా అర్థమయ్యేటట్టు ఉంటుంది మీ కోడ్. మీ కోడ్ అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అవుతుంది, ఎందుకంటే అది అంత బాగా రాసింది కాబట్టి నీట్గా. సో కోడ్ కూడా మీరు ఒక బుక్ లాగా మెయింటైన్ చేయండి. చూడండి, థింగ్స్ లైక్ రియలీ డిస్క్రిప్టివ్ వేరియబుల్ గురించి ఫంక్షన్ నేమ్స్ ఉంటాయి కదా. సో అది మనం బుక్ లాగా రాసుకొని ఉంటే, బుక్ లాగా చదువుతూ ఉంటే మనకు గుర్తుంటుంది ఆ కోడ్ కూడా. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ రోల్ విల్ బీ టు రీడ్ కోడ్. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒక పెద్ద రోల్ ఏంటంటే కోడ్ చదవడం, అండర్స్టాండ్, ఇంకా ఏమవుతుంది అసలు, వాట్ ఈస్ గోయింగ్, వాట్ నాట్ అనేది తెలిసి ఉంటుంది. ఓకే, సో ఇది మీరు ఒకసారి నేను చెప్పింది అదే, ఇదంతా రాసింది నేను చెప్పింది అదే. ఓకే, నెక్స్ట్, మేక్ ష్యూర్ యూ డాక్యుమెంట్ వాట్ యూ హ్యావ్ ట్రైడ్ వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్. ఏమంటున్నాడు అంటే, నేనేం చెప్తున్నానంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఏంది ఇంత పెద్ద రాసిన అనుకోకండి, నేను చెప్తాను దాన్ని. మేక్ ష్యూర్ యువర్ డాక్యుమెంట్ వాట్ యూ హ్యావ్ ట్రైడ్ వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్. ఎవరినైనా మీరు హెల్ప్ అడుగుదామనుకున్నారు అనుకోండి, సో మీరు ఇప్పటిదాకా కోడ్ మీద వర్క్ చేసిన డాక్యుమెంట్ ఉంచుకోండి. దాన్ని మీరు అతనికి చూపిస్తే అతను హెల్ప్ చేయగలుగుతాడా లేదా? సో ఈ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు మెయింటైన్ చేయండి. అందుకే ఇట్స్ ఎ కీ దట్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ ఎఫిషియెంట్లీ. మేక్ ష్యూర్
యూ హ్యావ్ ట్రై టు సాల్వ్ ద ఇష్యూ ఎట్ హ్యాండ్ ఎక్స్టెన్సివ్లీ విత్ డిఫరెంట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్. మీరు ఒక డాక్యుమెంట్, ఒక కోడ్ని, ఒక ప్రోగ్రామ్ని, లైక్ ఒక కోడ్ని రకరకాలుగా రాయొచ్చు. ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క రకంగా రాస్తాడు. సో అవన్నీ డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేసి టెక్నిక్స్ ఉంచుకోండి. ఎవరైనా అడిగేటప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కోడ్ని మీరు చూపిస్తే అది కాదు ఇది కాదు అని చెప్పేయచ్చు ఈజీగా. సో డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి. వన్స్ యూ హ్యావ్ డన్ దిస్ అండ్ డాక్యుమెంట్ ఇట్, కంపల్సరీ మీరు డిఫరెంట్ మెథడ్స్ టెక్నిక్స్ ట్రై చేసినప్పుడు డాక్యుమెంట్ చేయండి. వై దోస్ సొల్యూషన్ డిడ్ నాట్ వర్క్ అప్రోచ్ ఏ టీమ్ మెంబర్ ఫర్ హెల్ప్. ఒకవేళ దానిలో కొన్ని రాని ఉంటాయి కదా, ఒకటి మీ టీమ్ మెంబర్ని హెల్ప్ అడగండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ షోస్ యూ టుక్ ఇనిషియేటివ్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్ యువర్ సెల్ఫ్. సో మీరు ఏంటంటే ఎందుకు ఈ డాక్యుమెంట్ ఉందనుకోండి, మీరు ట్రై చేసినట్టు హెల్ప్ అడిగినప్పుడు కూడా తెలుస్తుంది. ఆ టీమ్ మెంబర్ కూడా హెల్ప్ చేయగలుగుతాడు. ఇతను ట్రై చేశాడు, ఆ డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుంది, ఇతను ట్రై చేశాడు కానీ రాలేదు. మీరు ఊరికే పోయి ప్రతిదానికి హెల్ప్ అడిగితే ఎవరు చేయడు సాఫ్ట్వేర్లో. కావాలంటే మీరు ఐటీ ఫీల్డ్లో అడగండి, ఎవరైనా మీ బ్రదర్స్, మీ కొలీగ్స్, మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే అడగండి. ఊరికే పోయిన తర్వాత హెల్ప్ ఏంటి ఎవరు చేయరు, టీమ్ మెంబర్స్ కూడా, ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది. సో ఫస్ట్ మీరైతే ఒక డాక్యుమెంటేషన్ చేయండి. మీరు ఇప్పటి వరకు ట్రై చేసిన మెథడ్స్ ఏంటి, అవేమేంటి అన్నీ ఒకసారి చేస్తే వాళ్ళకు కూడా ఇతను ట్రై చేశాడని హెల్ప్ చేయడానికి వీలుంటుంది. ఓకే, నెక్స్ట్, వెన్ సమ్ వన్ డస్ హెల్ప్ యూ డాక్యుమెంట్ ఇట్. ఎవరైనా హెల్ప్ చేస్తే ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఎవరైనా మీకు హెల్ప్ చేశారు డైరెక్ట్, అంటే లైక్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కానీ హెల్ప్ చేశారు, దాన్ని డాక్యుమెంట్ చేసుకోండి. మళ్ళీ వెళ్ళి అడుగుతారా? అదే డాక్యుమెంట్ ఉంచుకుంటే అయిపోతుంది కదా, మీరు అర్థమవుతుందా? సో వెన్ సమ్ వన్ డస్ హెల్ప్ యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్, డాక్యుమెంట్ ఇట్ అండ్ వై ఇట్ వర్క్డ్. ఆ డాక్యుమెంట్ చేయండి, అసలు ఆ ప్రాబ్లమ్కి ఈ సొల్యూషన్ ఎతను చేశాడు, ఎలా వర్క్ అయింది అనేది. ఓకే, సో మీకు ఎప్పుడైనా అవసరం పడితే అడిగే అవసరం లేదు, ఆ డాక్యుమెంట్ని రిఫర్ చేస్తే అయిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండాల్సిన 4 కోడింగ్ హ్యాబిట్స్ ఇవేనండి, కంపల్సరీ ఉండాలి. ఒకరిని హెల్ప్ అడగాలన్నా, ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి. హెల్ప్ అడగాలన్నా మీరు చేసినా కూడా డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి. తర్వాత ప్లాన్ బిఫోర్ యువర్ కోడ్. ఒక ప్లాన్ ఉండాలి. మీరు ఏదైనా చేసేటప్పుడు కోడ్ ఎలా రాద్దామనుకుంటున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్, బట్ ఇన్ మోస్ట్ కేసెస్ ఇట్స్ బెస్ట్ టు ప్లాన్ బిఫోర్ యూ బిగిన్ టు కోడ్. అసలు ఏం కోడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్ళి ఒక ప్లాన్ అయితే ఉంటుంది కదా. సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ యూ ఆర్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ విత్ ద సొల్యూషన్ యూ ఆర్ అబౌట్ ద కోడ్. ఇట్ ఆల్సో గివ్స్ యూ ఏ క్లియర్ స్ట్రక్చర్ విత్ వాట్ యూ నీడ్ టు డూ, సేవింగ్ యూ బోత్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ ద లాంగ్ రన్. సో మీరు ఏదైనా ఒక ప్లాన్ చేయండి. ఫస్టే మీరు కోడ్కి తగ్గట్టు ఏం చేద్దాం అనుకుంటున్నారు, సో ఆ ప్లాన్ కూడా చెప్పండి, మీ టీమ్ మెంబర్స్తో పంచుకోండి. అసలు ఈరోజు ఇది చేద్దాం, ఆ కోడ్ ఎలా చేద్దాం. ఈ టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టినప్పుడు మీరు ఆ టైమ్ అండ్ ఎఫర్ట్ పెడతారు కదా ప్లాన్ చేసిన దానికి, మీకు లాంగ్ రన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది ముందే ప్లాన్ వేసుకుంటే. సో ఈ 4 టిప్స్, డాక్యుమెంట్ మెయింటైన్ చేయడం కానీ, ఒక కోడ్ని మంచిగా అర్థమయ్యేట్టు రాయడం కానీ, తర్వాత మీరు ప్లానింగ్ చేసుకోవడం కానీ కోడింగ్ ఏముందు. సో ఈ 4 థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్దామనుకున్న వాళ్ళకి కూడా ఇవి కావాలి. మీరు ఎవరైనా ఆల్రెడీ పొజిషన్లో ఉంటే, జాబ్లో ఉంటే కూడా మీరు ఒకసారి చూడండి. ఇవి 4 టిప్స్, ఈ 4 కోడింగ్ హ్యాబిట్స్ మీకు ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.